వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేటి వాస్తవంకి స్వాగతం. అమ్మా నమస్తే. నమస్తే సంగీత. పెళ్లి అనంగానే అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి పరుగులు తీస్తున్నారు. వద్దు బాబోయ్! మాకు పెళ్ళొద్దు అని. అవును. పెళ్లి చేసుకుంటే జీవితంలో ఎలా ఉంటుంది? చేసుకోకపోతే ఎలా ఉంటుంది? అసలు పెళ్లి అనేది అవసరమా? జీవితానికి అవసరమా? అవసరమా? ఖచ్చితంగా అవసరమేనమ్మా. ఎందుకంటే వివాహ వ్యవస్థ అనేది మనకి ఈనాటిది గాదు. ఎన్నో సంవత్సరాల కిందటి నుంచి ఉన్నదది. ఆ వివాహ వ్యవస్థలో ఒక పవిత్రత ఉంది. అంటే చాలా వరకు చెప్పే సంస్కృతంలో మనకి అర్థాలు తెలియవు. వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి పెళ్లి కూతురిని, పెళ్లి కొడుకుని వాళ్ళు చదివే మంత్రాల యొక్క అర్థాలు మనకి తెలియవు. కన్యాం కనక సంపన్నాం అని ముందు వధువుని గౌరీ పూజ చేయిస్తారు. వివాహానికొచ్చే ముందు. అంటే మంచి భర్త దొరకాలి అని ఆవిడ పూజ చేస్తుంది. పూజ చేసిన తర్వాత పెళ్లి పీటల ముందుకు వచ్చే ముందు ఆడపెళ్లివారి తరఫు, మగ పెళ్లివారి తరఫు బ్రాహ్మలిద్దరూ కూర్చొని వాళ్ళ యొక్క గుణగణాల్ని వర్ణిస్తారు. పెళ్లి కూతురు ఉందనుకో, ఈ అమ్మాయి ఇంత మంచిది, ఇలాంటిది, ఇలాంటిది అని వాళ్ళు వర్ణిస్తారు. అలాగే మగ పిల్లవాడి తరఫు వాళ్ళు కూడా వర్ణిస్తారు. అటేడు తరాల, ఇటేడు తరాల గురించి వాళ్ళందరూ చెప్పుకుంటూ వస్తారు. అంటే వీళ్ళ తరతరాల నుంచి వీళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఇది అని. ఫ్యామిలీ హిస్టరీ కూడా అక్కడ చాలా ముఖ్యం. సైంటిఫిక్‌గా చెప్పాలంటే వాళ్ళకేమైనా అంటువ్యాధులు ఉన్నాయా? ఏవైనా జెనెటిక్‌గా వచ్చేవి ఏమైనా ఉన్నాయా? అవన్నీ కూడా తెలిసేవి పూర్వం. సైంటిఫిక్‌గా అయితే. ఇప్పుడు సైంటిఫిక్‌గా కాదు కాబట్టి శాస్త్రబద్ధంగా వాళ్ళు అమ్మాయి ఇలాగా, వాళ్ళ ఫ్యామిలీ ఇలాంటిది, ఇలాంటిది అని వాళ్ళంతా చెప్తారు. వీళ్ళు కూడా చెప్తారు. చెప్పిన తర్వాత అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. అది అసలు సుముహూర్తం అంటే జీలకర్ర బెల్లాలు పెట్టడం, మంగళసూత్రం కట్టడం కాదు. ఆ జీలకర్ర బెల్లాలు ఎందుకు పెట్టిస్తారంటే పూర్వకాలం పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు కళ్ళతో చూసుకోవడాలు లేవు. జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు మాత్రమే ఆ మధ్యలో కట్టిన తెర తీసేసినప్పుడే మొట్టమొదటిసారిగా వధువు, వరుడు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారు. అంటే మంచి ముహూర్తంలో వాళ్ళిద్దరూ మొదటిసారిగా చూసుకుంటారు. ఆయనెవడో చెప్పాడు, ఇలా పెట్టి ఇలాగ టీవీకి పోజిస్తారట వాళ్ళు. ఇప్పుడంతా ఇవి కదా! ఫోటోలు కదా! ఆ పిడత మొఖాల్ని చూస్తారు. మొగుడు చూడమంటే పోయి వాడిని చూస్తారు. అందుకనే ఈ విడాకులన్నీ తగలబడుతున్నాయని ఎవరో ప్రవచనకారుడు ఎవరో చెప్పారు. అలాగా వాళ్ళిద్దరూ మొట్టమొదటిసారిగా మంచి ముహూర్తంలో చూసుకొని, జీలకర్ర బెల్లాల తర్వాత ఈ మన దాన్నేమంటారు మంగళసూత్ర ధారణ, తలంబరాలు ఈ కార్యక్రమాలన్నీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ వైవాహిక జీవితాన్ని ప్రారంభిస్తారు. అంటే భార్యాభర్తలుగా సమాజం వాళ్ళకి ముద్ర వేసింది. వీరిద్దరూ భార్యాభర్తలు వాళ్ళిద్దరూ ఉండొచ్చు టూలెట్ బోర్డ్‌లలో అక్కడ కక్కుర్తి పడక్కర్లేదని. వాళ్ళు వైవాహిక జీవితం ప్రారంభించిన తర్వాత పిల్లలు పుడతారు. ఆ పిల్లల్ని పెంచటంలో ఇద్దరి మధ్యన బాండింగ్ పెరుగుతుంది. భార్యాభర్తలు ఇద్దరి మధ్యన. అంటే కష్టమొచ్చినా, సుఖమొచ్చినా కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, రూపేచ లక్ష్మి, క్షమయా ధరిత్రి, షట్కర్మయుక్త కులధర్మ పత్ని అని ఉంది. అంటే కులధర్మపత్నికి భార్యగా ఏమేమి లక్షణాలు ఉండాలి అనేది ఆపాదించారక్కడ. కార్యేషు దాసి అంటే దాసిలాగా పనిచేయాలి. కరణేషు మంత్రి, మంత్రిలాగా వాడికి సలహాలు ఇవ్వాలి. సలహా ఎవడైనా వింటే కదా చెప్పడానికి. ఎడపోతున్నారు అంటే కూడా చెప్పకుండా వెళ్ళిపోతాడు. మొన్న మనం చెప్పుకున్నట్టు. అంచేత అలాగా అన్ని రకాలుగాను భర్తకు అనుకూలంగా భార్య ఉండాలి అని. అట్లాగే మగవాడికి కూడా చెప్పారు. బయటికి రాలేదనుకో రాముడిలా ఉండాలి, ఏకపత్ని వ్రతులై ఉండాలి, ఏదేదో ఆయనకి చెప్పారు. సరే వీళ్ళిద్దరూ కలిసి జీవించడంలో ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఏర్పడింది. భార్య, భర్త, పిల్లలు. ఒక కుటుంబ వ్యవస్థ ఏర్పడింది. ఈ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు చేయటంలో వీళ్ళిద్దరూ కష్ట సుఖాలు ఇద్దరూ కలిసి అనుభవిస్తారు. అప్పో సప్పో చేసి ఈ పిల్లని పెంచి పెద్ద చేస్తారు. పెద్ద చేశాక వాళ్ళకి పెళ్ళిళ్ళవుతాయి. వాళ్ళు ఉద్యోగరీత్యా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ సీనియర్ సిటిజన్స్ ఇద్దరు అప్పటికి వీళ్ళకి 50 ఏళ్ళు, 60 ఏళ్ళు వస్తాయి కదా! వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ మళ్ళీ మొట్టమొదట పెళ్లి టైంలో ఇద్దరు ఎలా ఉన్నారో అలా వాళ్ళిద్దరే ఉంటారు. మధ్యలో వచ్చిన పిల్లలు మధ్యలో వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరూ ఈ 30, 40 సంవత్సరాల వైవాహిక జీవితంలో వీళ్ళ మధ్య ఒక ఎమోషనల్ బాండింగ్ ఏర్పడుతుంది. నాకు నువ్వు, నీకు నేను అని. ఈవిడ ఎక్కడికైనా పిల్లలు రమ్మన్నారనుకో, అయ్యో! మీ నాన్నకి ఇబ్బంది రా నేను రాలేనంటుంది. ఆయన్ని రమ్మన్నారనుకో, మీ అమ్మని ఒక్కదాన్ని వదిలేసి ఎలా వస్తానురా అంటాడాయన. అంటే నీ పార్ట్నర్ గురించిన ఆలోచన నీకుంది. వాళ్ళని ఒక్కళ్ళని వదిలేయకూడదు. వాళ్ళ మంచి చెడ్డలు చూసుకోవాల్సిన బాధ్యత నాకున్నది అని. ఈ బాండింగ్‌లో ఈ వాళ్ళ మధ్యన ఒక ఎమోషనల్ రిలేషన్ ఏర్పడుతుంది. ఒకరి పట్ల ఒకరికి. అది వివాహ వ్యవస్థ. వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు అందించారు. ఆ పిల్లలు పెళ్లి చేసుకొని వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అలాగా వంశపారంపర్యంగా అది సాగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ సిట్యుయేషన్ ఏంటంటే అసలు పెళ్ళెందుకు? పెళ్లి వల్ల మాకన్నీ సమస్యలే. అంటే పిల్లల్ని కనాలి, కనాలి, పెంచాలి. పెంచాలి. వాడికి అదే బెంగుళూరులో అదేదో సంస్థ ఏర్పడింది.
ఈ పిల్లల్ని కని, పెంచి వీళ్ళకి డొనేషన్‌లు కట్టి, లక్షలు లక్షలు కూర్చోబెట్టి చదివించే బదులు అసలు పిల్లలే లేకుండా ఉంటే, మేమిద్దరం హాయిగా యూరప్ ట్రిప్ పోవచ్చు కదా! ఈ 4,00,000 వీళ్ళకిచ్చే బదులు. ఈ పిల్లలు ఎవరైనా చూసి చస్తారా పెద్దయ్యాక? మమ్మల్ని ఎలాగో ఓల్డ్ ఏజ్ హోమ్‌కే పెడతారు. అలాంటప్పుడు ఈ పిల్లల్ని పెంచడం అనే ఈ బాధ మాకెందుకు అన్న ధోరణొచ్చింది. పూర్వకాలం పిల్లల కోసమని తపించేవారు. అవును. తల్లి మాతృత్వం కావాలి, లేకపోతే గుడ్రాలనేవాళ్ళు. ఆ గుడ్రాల్ని ఏ కార్యక్రమంలోనూ ముందుకు రావడానికి లేదు. వీల్లేదు. అలాంటి బాధలు పడ్డారు పూర్వం. పిల్లలు లేక. పిల్లలు లేని వాళ్ళని అలాగా దూరం పెట్టేవారు. ఇప్పుడసలు పిల్లలు మాకు అక్కర్లేదంటున్నారు. వాళ్ళు దూరం పడ్డాం కాదు. మాకే పిల్లలొద్దంటున్నారు. హ్మ్. ఎందుకంటే రేపొద్దున పెద్దయ్యాక వాళ్ళు చూస్తారా? చస్తారా? దానికోసం మా జీవితం అంతా మేమెందుకు నాశనం చేసుకోవాలి? 25 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకొని మేమిద్దరం హ్యాపీగా లేకుండా ఈ లక్షలంతా వీళ్ళ కోసం ఎందుకు ధారపోయాలి? అని వచ్చింది. ఆ తర్వాత అసలు అంతకంటే ఎక్స్‌ట్రా ఏంటంటే అసలు పెళ్ళెందుకు? పెళ్ళంటేనే మాకు సమస్యలు. ఏదో పెళ్ళాం రైట్ అంటుంది, భర్త రైట్ అంటాడు. ఏదో ఈ రైట్‌లు, ఈ డ్యూటీలు, బాధ్యతలు మాకెందుకు? సాయంత్రం ఇంటికి రాకపోతే నువ్వెక్కడికి పోయావని పెళ్ళాం తిడుతుంది. లేట్‌గా ఎందుకొచ్చావంటుంది. నా ఇష్టం వచ్చినట్టు నేను ఫ్రీగా తిరగడానికి వీల్లేదు. గర్ల్ ఫ్రెండ్‌తో మాట్లాడుకోవడానికి వీల్లేదు. నాకెందుకు ఈ లంపటాలన్నీ? హాయిగా స్వేచ్ఛగా నేను పెళ్లి లేకుండా ఉంటే బెటర్ కదా! హ్మ్. అని అసలు మాకు పెళ్ళే వద్దు అనే స్థాయికి చేరుకుంటున్నారు చేరుకున్నారు. ప్రెజెంట్ యువత. అలాగే 30 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే, ఈ డిమాండ్స్ కూడా పెరిగిపోయాయి ఆడపిల్లకి. ఇంతకు ముందే ఇక్కడ వాట్సాప్‌లో చూసాను నేను. ఆడపిల్లకు ఆవిడ చెప్పిన ప్రకారం ఆడపిల్లకి 30 సంవత్సరాల లోపు వరుడు కావాలి. మళ్ళీ వాడికి ఏజ్ దాటకూడదు. ఈమెకి 25, 28 ఉంటాయి. వాడికి కారు ఉండాలి. ఇల్లు ఉండాలి. 25, 30 లక్షల ప్యాకేజ్ ఉండాలి. 25, 30 లక్షలంటే ఎంతవుతది? సంవత్సరానికి 2, 3 లక్షలు అవుతది. ఇంకా ఎక్కువే. మినిమమ్ 25 లక్షల ప్యాకేజ్ ఉండాలి. హ్మ్. అంటే మినిమమ్ 2 లక్షల జీతం ఉండాలి. హ్మ్. ఇంత ఇన్ని లక్షణాలు ఉన్నవాడే కావాలి తప్ప ఎవడో అల్లాటప్పగాడు మేము చేసుకోం. ఇన్ని ఉన్నా కూడా వాడి వయసు 30 దాటకూడదు మళ్ళీ. హ్మ్. ఆ కండిషన్ కూడా ఉంది. ఇక ఈ అమ్మాయి ఇలా అంటే ఆ అమ్మాయి తరఫు పెద్దవాళ్ళు కూడా అలాగే అనుకుంటారు. మా అమ్మాయికి వరుణ్ణే చేస్తాం మేము. ఇప్పుడు ఈ వెతుకులాటలో ఈమెకి కూడా 25 దాటి 30 వచ్చేస్తాయి. వాడికి 35 దాటి 35 వచ్చేస్తాయి. జీలకర్ర, బెల్లం పెడితే బట్టతల మీద జారిపోతుంటుంది. హ్మ్. ఆ స్టేజ్‌కి వచ్చిన తర్వాత వాళ్ళు పెళ్ళైనా చేసుకుంటారు. లేదా అసలు పెళ్ళొద్దంటారు. ఓకే. పెళ్లి వద్దు. కరెక్ట్. కానీ పెళ్ళొద్దని అస్ఖలిత బ్రహ్మచారిలో ఏ మగవాడు ఉంటున్నాడు? పరపురుషుడు కన్నెత్తి చూడకుండా ఏ ఆడది ఉంటుంది? నాకొక్కళ్ళని చెప్పు. ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు? లేరు. ఉండరు గూడా. ఎందుకని? ఇప్పుడు ఇంట్లో ఫుడ్ వండుకుంటే వండుకుంటాం. లేపోతే జొమాటో నుంచో, స్విగ్గీ నుంచో తెచ్చుకుంటాం. హోటల్‌కెళ్తాం. బయట మార్కెట్‌లో అన్నీ దొరుకుతున్నాయి. అవును. చెప్పకూడదు అంటే ఇలా అంటే వ్యూయర్స్ రారేమో! కానీ ఉన్న నిజాలివి. నిజం మాట్లాడుతున్నా నేను. ఎందుకంటే ఇప్పుడు మీకు బయట మార్కెట్‌లో అన్నీ దొరుకుతున్నప్పుడు పెళ్ళెందుకు? అస్ఖలిత బ్రహ్మచారిగా ఎవడు ఆంజనేయ స్వామిలాగా బ్రహ్మచర్యం వహిస్తున్నాడు నాకు చెప్పు? పెళ్ళికి ముందే వాడికి ఎన్నో పరిచయాలయ్యుంటాయి. వాడికి బోలెడు మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటుంటారు. హ్మ్. ఇప్పుడు ఆడపిల్లలు కూడా బాయ్ ఫ్రెండ్స్ ఉంటుంటారు. కానీ ఆడపిల్లలు, మగపిల్లలు ఇద్దరు గూడా పరస్త్రీని నేనెప్పుడూ కన్నెత్తి చూడలేదు. పరస్త్రీ నా తల్లితో సమానం అని వాడు, పరపురుషుడు నా తండ్రితో సమానం అని ఈవిడ ఎంతమంది అనుకుంటున్నారు ఈ రోజుల్లో? ఎంతమంది అనుకుంటున్నారు చెప్పు? ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు? ఎవరు ఉండరు. ఎందుకంటే ఈ అమ్మాయికి కొంత గ్రంథం నడిచే ఉంటుంది. ఆ అబ్బాయికి కొంత గ్రంథం నడిచే ఉంటుంది. హ్మ్. అంతా అయ్యాక పెళ్లి చేసుకుంటున్నారు, ఉంటున్నారు. ఆ ఎదవ పెళ్ళెందుకు అని అడుగుతున్నారే, పెళ్లి కానప్పుడు నీకు లివ్ ఇన్ రిలేషన్ ఎందుకు? చాలామందికి ఇప్పుడు సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం యంగ్‌స్టర్స్ కూడా లివ్ ఇన్ రిలేషన్ ఉంది గదా! మన దాన్నేమంటారు హాస్టల్స్ నడుస్తున్నాయి గదా! లివ్ ఇన్ రిలేషన్‌లో. హ్మ్. మరి ఎందుకు ఈ లివ్ ఇన్ రిలేషన్‌లన్నీ? నీకు అసలు మగవాడే వద్దన్న దానివి ఇంకొక మగవాడితో స్నేహం ఎందుకు నీకు? ఇంకొక ఆడపిల్లని రూమ్‌మేట్‌గా పెట్టుకుంటే చెల్లదా? హ్మ్. పనికిరాదు. మళ్ళీ పక్కన మగాడే ఉండాలి. మగాడికి కూడా పక్కన ఆడదే ఉండాలి. హ్మ్. అంటే దాన్ని బట్టి మనకి చరిత్ర ఏం చెప్తోందంటే, ఒక పురుషుడు, ఒక స్త్రీ కలిసి ఉంటేనే గాని, వాళ్ళు లేకుండా పురుషుడు లేకుండా స్త్రీ ఉండలేదు. స్త్రీ లేకుండా పురుషుడు ఉండలేడు. హ్మ్. ఇది ఏనాటి నుంచో వస్తున్నది. ఇవాళ మనం పెట్టింది కాదది. తరతరాలుగా వస్తున్న వస్తున్న ఆచారం ఆచారం. కాబట్టే, ఒక వివాహ వ్యవస్థ అనేది ఏర్పడింది. ఒక కుటుంబం అనేది ఏర్పడింది. ఆ కుటుంబం కోసం వీళ్ళిద్దరూ కష్టపడడం, పిల్లల్ని పెంచి పెద్ద చేయటం ఇదంతా ఒక సర్కిల్‌లాగా నడుస్తోందది. హ్మ్. హ్మ్. దాన్ని మనం బ్రేక్ చేసి నాకసలు పెళ్ళే అక్కర్లేదు. నాకసలు ఆడతోడే అక్కర్లేదని ఇద్దరు అనుకుంటే, అసలు ఆడతోడు లేకుండా మగవాడు ఉండగలుగుతున్నాడా? మగవాడి తోడు లేకుండా ఆడది ఉండగలుగుతోందా? ఇదమ్మా మీరు చెప్పినంత వరకు ఒకరి తోడు ఒకరికున్నప్పుడు. అవును. ఒకవేళ తోడు లేనప్పుడు మీరన్నట్టుగా కొంతమంది మనం తీసుకుందాం. ఎవరో ఒకరికి మగ వాసన పడకుండానో, మగవాళ్ళ జోలికి వెళ్ళకుండానో వాళ్ళు సింగిల్‌గా ఉంటున్నప్పుడు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటదసలు? అంటే ఆ! కరెక్ట్. ఇప్పుడు తోడు లేకుండా మేము బ్రతకలేమా అని అని అనుకున్నారు. అనుకుంటారు. హ్మ్. అనుకున్నారు.
30, 40, 50, 60, 70 ఏళ్ళు వచ్చాయి నీకు తోడు లేకుండా నువ్వు పెళ్లి చేసుకోలేదు. 70 ఏళ్ళు వచ్చాయి నువ్వు బ్రతుకుతున్నావు. 70 ఏళ్ల తర్వాత కాలో చెయ్యో పడింది. పెరాలసిసో వచ్చింది. లేదా అనారోగ్యం వచ్చింది. ఓ టైఫాయిడ్ వచ్చింది. ఎవరు చేస్తారు చెప్పు? హ్మ్. నీ పెళ్లి లేదు, భర్త లేడు, కడుపున పుట్టిన పిల్లలు లేరు. ఎవరు చూస్తారు నిన్ను? పక్కింటి వాళ్ళు చూస్తారా? ఎదురింటి వాళ్ళు చూస్తారా? నీ ఫ్రెండ్స్ చూస్తారా? ఏ ఫ్రెండ్స్ చూసినా 2 రోజులు, 3 రోజులు మాక్సిమం. హ్మ్. అంతకు మించి ఎవరు చూడరు గదా! మరి నీ బ్రతుకు ఏమైపోతుంది? కనీసం దానికోసమైనా నీకొక తోడు కావాలి గదా! నీకొక వివాహ వ్యవస్థ అంటూ ఉంటే, నీ కడుపున పుట్టిన పిల్లలో, కట్టుకున్న భర్తో ఎవరో ఒకరు నిన్ను చూస్తారన్న ధీమా ఉంది. అది లేకుండా ఎలా బ్రతుకుతారు? మాకు డబ్బుంది మేము బతుకుతాం. డబ్బుంది. కానీ మొన్న కోవిడ్ టైంలో పనివాళ్ళు గూడా రాలా. రాలేదు. ఎక్కడా పనివాళ్ళు లేరు. మరి భార్యాభర్త ఇద్దరు ఉంటే కష్టమో, సుఖమో ఒకళ్ళకొళ్ళు చెరొక పని చేసుకుంటూ బ్రతికారు. కోవిడ్ టైంలో పనివాళ్ళు రాలే గదా! ఇంటి పనంతా నేను చేసి చచ్చిపోతుంటే, మా వారు మొక్కలకి నీళ్లు పోస్తా నేను కూడా నీకు సాయం చేస్తా అని ఇలా అనొచ్చుని ఇలా పోసేవారు వంగకుండా. హ్మ్. మళ్ళీ కింద వంగితే నడుము నొప్పి పెడుతుందని. హ్మ్. ఆ నీళ్లు కింద మీద పడేవి. 2 రోజులు, 3 రోజులు పోయాక అబ్బా! మొక్కలకి నీళ్లు పోయడం కష్టమే. ఏది గిన్నెలు తోముకొని, బట్టలు ఉతుక్కొని ఇంత పని నేను చేసుకుంటే, మొక్కలకి నీళ్లు పోయడం కష్టమే కష్టమే. అని చెప్తున్నారు. అలాగా ఇంత ఇంత పని చేసుకునేటప్పుడు నీకొక తోడు కావాలి. అవును. తోడు ఉంటేనే నువ్వు కష్టమైన, సుఖమైన షేర్ చేసుకోగలుగుతావు. హ్మ్. మానసికమైన తోడు ముందు. ఫిజికల్‌గానే కాదు, మానసికంగా కూడా నీకొక తోడు కావాలి. నువ్వు ఒంట్లో బాలేక బెడ్ మీద ఉంటే నీకు పర్వాలేదు నేనున్నాను అని భరోసా ఇచ్చే ఒక తోడు ఉండాలి కదా! హ్మ్. నీ అన్నదమ్ములో, అక్క చెల్లెల్లో ఉన్నారు. కానీ ఎవరి సంసారాలు మానుకొని ఎవరొచ్చి చూస్తారు? హ్మ్. ఇప్పుడు నేను తోడునీడ పెట్టిన పర్పస్ కూడా అదే. 50, 60 ఏళ్ళొచ్చిన తర్వాత ఒక్కళ్ళు ఒంటరి వాళ్ళయిపోతున్నారు. భార్యాభర్తలు ఇద్దరిలో ఒకరు చనిపోతే. రెండో వాళ్ళ పరిస్థితి ఏంటి? అంచేత ఏంటన్నా తోడుంటే ఏదో ఇద్దరు పడి ఏడుస్తారు. ఇప్పుడు మా దగ్గర ఖమ్మంలో పోలీస్ డిపార్ట్మెంట్‌లో పనిచేసే ఆయన 70 ఏళ్ళు ఆయనకి. 66 ఏళ్ల స్త్రీని పెళ్లి చేసుకున్నాడాయన. మొన్న కాలు జారి పడ్డాడు. డోర్ మ్యాట్ మీద కాలు పడింది. కాలు జారి జర్రని పడ్డాడు. ఆపరేషన్ అయింది. 3 నెలలు బెడ్ రెస్ట్. హ్మ్. అప్పుడు ఆవిడ తోడు ఉంది కాబట్టి ఆవిడ ఉంది కాబట్టి అదే అన్నాడాయన. "నా అదృష్టం బాగుండి పెళ్లి చేసుకున్నానమ్మా. నా పెళ్ళాం ఉంది కాబట్టి సేవ చేస్తుంది. లేకపోతే ఇప్పుడు ఎవరు చేస్తారు?" చేస్తారు. డబ్బున్న వాళ్ళంటే నా డబ్బే నాకు చేస్తుంది. నేను నలుగురు మనుషుల్ని గంటకొకళ్ళని పెట్టుకుంటా. పొద్దున్నోళ్ళు, మధ్యాహ్నమోళ్ళు, రాత్రోళ్ళు పెట్టుకుంటా అంటావు. హ్మ్. సరే ఓకే. నీకు డబ్బుంది పెట్టుకున్నావు. మరి డబ్బు లేని వాళ్ళ సంగతి? హ్మ్. మిడిల్ క్లాస్ వాళ్ళు, లోయర్ మిడిల్ వాళ్ళు వాళ్ళకెవరు చేస్తారు? అయితే డబ్బున్న వాళ్ళైతే పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు అన్న రూల్ లేదు కదా! వాళ్ళకి కూడా ఒక ఎమోషనల్ నీడ్ ఉంటుంది. వాళ్ళు కూడా ఏదో పిచ్చాపాటి మాట్లాడుకోవడానికి ఒక మనిషి కావాలి. వంటామని పిలిచి నేను మాట్లాడతాను. ఇదిగో చూడు ఈ జోక్ చూసావంటే నాకు కూర మండిపోతుంది బాబోయ్ ఉండండి అని వెళ్ళిపోతుందది. హ్మ్. అంతే కదా! అంచేత నీ మనసులో మాట పంచుకోవడానికి ఒక తోడు కావాలి. సో, పెళ్లి కంపల్సరీగా జీవితాన్ని కంపల్సరీగా సాగిన కావాలమ్మా. అయితే హ్మ్. ఇద్దరు మగాళ్ళు కలిసుండొచ్చు. పెళ్లి అంటే నేను చెప్పేది తోడవసరం. 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 హ్మ్. పెళ్లి అంటలా నేను. ఇద్దరు మనుషులు కలిసి ఒకరికొకరు తోడుగా ఉండాలి. హ్మ్. అది ఇద్దరు మగాళ్ళుండొచ్చు, ఇద్దరు ఆడాళ్ళుండొచ్చు, ఆడ మగ ఉండొచ్చు. ఎవరైనా ఉండొచ్చు. హ్మ్. స్టార్టింగ్‌లో నేను పెట్టింది కూడా అదే. కానీ ఇద్దరు ఆడాళ్ళుండొచ్చు, ఇద్దరు మగాళ్ళుండొచ్చు అంటే ఎవరు వినలా. ఆడ, మగ ఉండడానికి మాత్రం ఇప్పటికి వందల మందొస్తున్నారు. హ్మ్. అంటే ఆడ, మగ తోడనేది సృష్టిలో ఎవ్వరు కాదనలేని నిజం. అది ఊరికే మాకక్కర్లేదు అని చెప్తారు గానీ, ఇవాళ చెప్తావు 70 ఏళ్ళొచ్చాక చెప్పు 83 ఏళ్ళ ఆయన 88 ఆయన ఫోను చేశాడు ఆయనకి తోడు కావాలని. హ్మ్. 88 ఏళ్ళు ఆయనకి. హ్మ్. ఆయనకి డబ్బుంది. కానీ డబ్బుతో నువ్వు అంటే డబ్బుతో కొన్ని కొనుక్కోగలవమ్మా. కొన్ని సుఖాలు కొంచెం మాత్రం. కొనుక్కోగలవు. కానీ నీకు సహజంగా నీకు అంటే ఒక ఎమోషనల్ రిలేషన్, ఒక ఎమోషనల్ నీడ్ నాకంటూ ఒక మనిషి ఉందనే మానసికమైన ధైర్యం, స్థైర్యం ఇవన్నీ రావు రావు. డబ్బుతో. అంచేత ప్రతి మనిషికి గూడా ఒక తోడు అనేది అవసరం ఖచ్చితంగా. అది భార్యాభర్తలుగా ఉంటే వాళ్ళిద్దరి మధ్యన ఒక అట్రాక్షన్ ఉంది గాబట్టి భార్యాభర్తలుగా వాళ్ళిద్దరూ కలిసుంటారు. వాళ్ళ పిల్లలు జనరేషన్ మామూలుగా వెళ్తూ ఉంటుంది. మారిపోతుంది. కానీ లేకుండా అన్న వాళ్ళందరూ చూడు 25, 35, 40 లోపే ఉంటారు. 25 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు మాకు పెళ్ళక్కర్లేదన్నవాళ్ళు. హ్మ్. 60, 70 వాళ్ళని అడుగు. అయ్య బాబోయ్! చచ్చిపోతున్నామండి తోడలేక అని చెప్తారు వాళ్ళ బాధ. ఓకే. ఇప్పుడు వీళ్ళు ఆ ఏజ్‌లో లేరు గాబట్టి ఈ సంగతి జెప్తారు. కానీ మీరు ఆ వయసుకొస్తే ఖచ్చితంగా తోడవసరం ఏంటో మీకప్పుడు అర్థమవుతుంది. హ్మ్. తోడు లేని జీవి లేరమ్మా ప్రపంచంలో. ఎవ్వరైనా సరే కాదు అనలేని నిజం అది. కాబట్టి మేము తోడు లేకుండా ఉండగలము, అసలు పెళ్లి లేకుండా ఉండగలము, పెటాకులు లేకుండా ఉండగలము, మా బ్రతుకు మేము బ్రతకగలం అన్నది ఈ ధీమా అంతా 40 ఇయర్స్ మాక్సిమం 50 ఇయర్స్ వరకే ఉంటుంది. 50 ఇయర్స్ తర్వాత ఈ ధీమా ఉండదు. 33 సంవత్సరాలు ఒంటరి జీవితం నాది. హ్మ్. నేను 33 సంవత్సరాలు ధీమాగా బతికేసాను. ఒకళ్ళ లెక్క లేకుండా బతికేసాను. నేను ఒక రెబెల్‌లా బతికాను. రౌడీ రాజేశ్వరి అని పేరు నాకు. ఇవాళ రాజేశ్వరి. ఒకప్పుడు నేను ఉద్యోగం చేసిన రోజుల్లోనే నాకు రౌడీ రాజేశ్వరి అని పేరు.
మరి అంత ధీమాగా ఉండదాన్ని 70 ఏళ్ళు వచ్చాక ఇప్పుడు నేను ఉండలేకపోతున్నాను అలాగా. వెళ్ళాలంటే భయం. పడిపోతానేమని భయం. బాత్రూమ్‌లో పడతానేమని భయం. అయ్యో! ఇంట్లో ఎవరు లేరు ఒక్కదాన్ని ఉన్నానని భయం. ఈ భయాలు వయస్సుతో పాటు ఆటోమేటిక్‌గా నిన్ను చుట్టుముడతాయి. నువ్వెంత ధైర్యంగా అయినా ఉండు. ఒక ఏజ్ వచ్చేటప్పటికి నీ ఒంటరితనం నిన్ను విపరీతంగా వేధిస్తుంది. వేధిస్తుంది. ఆ ఒంటరితనం ఒక తోడు కోరుకుంటది. ఆ తోడు ఎవరైనా కావచ్చు. ఆడ కావచ్చు, మగ కావచ్చు. తోడు లేనిదే బ్రతకడం అనేది ఒట్టి మాట. రైట్. ఓకే అమ్మ. అమ్మ మనం చూస్తూ ఉంటే మెట్రో స్టేషన్స్‌లలో గానివ్వండి, ఆ లిఫ్ట్ దగ్గర, అంతేకాకుండా ట్రైన్‌లో గూడా చుట్టూ జనాలున్నారు. మరి జనాలు మనల్ని చూస్తూ ఉన్నారు. తోటి ప్రయాణికులు చూస్తూనే ఉంటారు. ట్రావెల్ చేస్తున్నప్పుడు కొంతమంది మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఆ సంగతంతా మర్చిపోతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా మైమర్చిపోయి ముద్దులు పెట్టుకోవడము, హగ్గులు చేసుకోవడం ఇంకా మితిమీరిపోతుంది. అది మనం ఇప్పుడు మాట్లాడుకోలేం కానీ ఆ విషయాన్ని అవును. అంత మితిమీరిపోతుంది. ఎందుకని ఇట్లా బిహేవ్ చేస్తున్నారంటారు? అమ్మా ఇదంతా ప్రేమ అనుకుంటున్నారు గానీ, నా ఉద్దేశంలో లవ్ వేరు, లస్ట్ వేరు. ఇదంతా లస్టే. చిత్తకార్తి కుక్కలనాలి. తిట్టకూడదు గానీ, చిత్తకార్తి కుక్కలు వాటికి చిత్తకార్తి సీజన్‌ట. ఆ సీజనొస్తే అలా ఓ దాని వెంబడే ఒకటి తిరుగుతుంటాయి. ఆ చిత్తకార్తి కానీ వాటికొక సీజనుంది. చిత్తకార్తిలో మాత్రమే తిరుగుతాయి. ఇలాంటి పనులు చేసిన వాళ్ళు ఎవరైనా చిత్తకార్తి వెధవలని తిడుతూ ఉంటారు జనరల్‌గా పెద్దవాళ్ళు. అవి కేవలం వాటికి ఆ చిత్తకార్తి అనే ఒక సీజనుంది. ఇప్పుడు జాన్యువరి టు డిసెంబర్ సీజన్ లేదు. మన మనుషులకు సీజన్ లేదు. అన్ని సీజన్‌లు ఒకటే. హ్మ్. ఒకప్పుడు ఏదంటే ప్రైవసీ కోసం చూసుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రైవసీ అవసరం లేదు. నాకు మూడొచ్చిందంతే. నేను హగ్ జేసేసుకోవాలి అంతే. నేను కిస్ చేయాలి అంతే. హ్మ్. అంతేగాని 10 మంది చూస్తున్నారు. ఇది మరుగున చేయవలసిన కార్యక్రమం గాని, పబ్లిక్‌లో చేసేది కాదు అన్న విచక్షణ గూడా కోల్పోయి, మనుషులు మనుషుల్లా ప్రవర్తించట్లేదు చెప్పాలంటే. అందుకే చిత్తకార్తి కుక్కలన్నాను. అలా కుక్కలాగా తోకాడించుకుంటూ తిరుగుతున్నారు. ఆడదైనా అంతే, మగాడైనా అంతే. హ్మ్. అంటే సోషల్ మీడియా గూడా ఎంత ఫాస్ట్‌గుందమ్మా. ఎవరో ఒకరు తీసి పెట్టేస్తే మరి మనం పబ్లిక్ అయిపోతాం. మన ఫేసులు రివీల్ భయం అవుతాయి. లేదసలు ఆళ్ళకి. ఎలాంటి భయాలు లేవు. అస్సలు అలాంటి భయాలు లేవు. హ్మ్. అలా రివీల్ అవ్వడానికి కూడా కొంతమంది కావాలని కూడా చేస్తుంటారు. మాకు లైక్స్ పెరుగుతాయి కదా! లైక్స్ అనేది ఎంత అడిక్షన్ అయిపోయిందంటే జనాలకి లైక్స్ కావాలి. లైక్స్ లేకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. తిండి తినరు. ఈరోజు బాగా లైక్స్ వచ్చాయంటే ఆనందం. లైక్స్ రాకపోతే బాధ. అందుకని ఆ లైక్స్‌లో ఉండి పబ్లిక్ చేస్తున్నాము మరుగున ఉండవలసిన పూర్వం సినిమాల్లో ఇద్దరు ప్రేమించుకుంటే వాళ్ళు ప్రేమించుకున్నారని ఎవరు చెప్పేవారు కాదు. వాళ్ళేదో ఒక చెట్టుచాటుగా దేనికో వెళ్ళడం, 2 పువ్వులు ఇలా ఇలా చూపించడం, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందే తప్ప, ప్రేమని ఎప్పుడూ బహిర్గతం చేయలే. ఓ 50 ఏళ్ల కిందట సినిమాల్లో. ఇప్పుడు అన్నీ చూపించేస్తున్నారు. వెబ్ సీరీస్ వచ్చిన తర్వాత అంతా ఓపెనే. హ్మ్. రేపులేంటి, సెక్స్ ఏంటి ప్రతీదీ ఓపెనే. 5 ఏళ్ల పిల్లాడికి కూడా తెలిసిపోతుంది అంటే ఏంటో. అంచేత విచ్చలవిడి శృంగారము, విచ్చలవిడిగా అది 10 మందిలోనూ చేయటం అనేది సభ్య సమాజం ఎప్పుడూ హర్షించదు. సమాజం గూడా అది హర్షిస్తుందంటే దానికి కూడా అసలు ఆ సభ్యత, ఆ సంస్కారం అనేది పోయిందనుకోవాలి. హ్మ్. అంతకంటే మనం ఏం చెప్పలేం ఇంకంతకంటే చెప్తే గూడా అసహ్యంగా ఉంటుంది. అసలు వినడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. హ్మ్. అది మెట్రో స్టేషన్‌లో ఇంతమంది ఎదురుగుండా చూస్తుంటే అంతమంది చూస్తున్నారన్న పరిజ్ఞానం లేదు. సినిమా హాల్‌లో సినిమా చూడటం లేదా అనుకుంటారు వాళ్ళు. సినిమా వేరు అది తెర మీద బొమ్మలే అవి మనుషులు గాదు. మీరు రియల్ లైఫ్‌లో మనుషులు గదా మీరు. మీరెట్లా చేస్తున్నారు అలా 10 మందిలో హగ్ చేసుకొని, 10 మందిలో కిస్ చేసుకొని అంటే వీళ్ళకసలు విచక్షణ నశించిపోయింది. విచక్షణ అనేది పోయింది పూర్తిగా. ఇప్పుడు మేము హగ్ చేసుకోవాలనుకున్నాం అంతే. ప్రపంచం ఏమన్నా అనుకోని మాకు సంబంధం లేదు. మేము కిస్ చేసుకోవాలనుకున్నాం అంతే. అంటే ప్రేమ అంత బహిర్గతం చేస్తేనే ప్రేమ ఉన్నట్టా? కాదది. ప్రేమ అనుకుంటున్నారు. ఇట్ ఇస్ నాట్ లవ్. ఇట్ ఇస్ ఓన్లీ లస్ట్ అంతే. హ్మ్. కామాతురాణం న భయం న లజ్జ అని ఒక సామెత ఉంది. అంటే కామంతో నిండిపోయిన వాళ్ళకి నా భయం, నా లజ్జ అంటే సిగ్గు, శరము, భయము, లజ్జ ఏమీ ఉండవని. ఇది గూడా అలాంటిదే గదా! హ్మ్. కామంతో కళ్ళు గప్పిపోయిన వాళ్ళకి నీకసలు ప్రపంచం ఏం తెలుస్తుంది? 10 మంది చూస్తున్నారని ఏం తెలుస్తుంది? అవన్నీ తెలిస్తే ఇలా పనులు చెయ్యరు గదా! అవన్నీ లేవు. కామంతో కళ్ళు మూసుకుపోయి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు అంతే. మొన్నెప్పుడో లాస్ట్ టైమ్ మనం చెప్పుకున్నట్టున్నాం. వాడెవడో డ్రైవరో ఎవడో మేడ మీద ఒక స్టూడియో పెట్టుకొని వాడు, వాళ్ళ ఆవిడ వాడి సెక్స్‌వన్నీ వాడు శుభ్రంగా అమ్మేసుకొని డబ్బులు సంపాదించుకున్నాడు. హ్మ్. నేను నా భార్య 10 మందిలోకి వెళ్తున్నామన్న జ్ఞానం గూడా లేదు. అంచేత కొన్నాళ్ళకి ఇలాగే అయిపోతారేమో అందరూ గూడా. హ్మ్. మనం అంటే ఇంకా ఇంక రాను రాను ఒంటి మీద బట్టలుండయంటారా అమ్మా? ఆటవిక జాతికెళ్ళిపోతారు. పూర్వం చూడు ఆకులు అలలో కప్పుకునేవాళ్ళు. హ్మ్. అలా 2 ఆకులు కప్పుకొని తిరిగే స్థాయికి చేరుకుంటారు జనం. హ్మ్. పోయిందమ్మా అసలు. ఒక సభ్యత, ఒక సంస్కారం, ఒక మరుగు ఈ ఈ విషయం 10 మందిలో మాట్లాడొచ్చు, ఇది మాట్లాడకూడదు, ఈ పని చెయ్యొచ్చు, ఈ పని చేయకూడదనే విచక్షణ లోపించింది మనుషుల్లో. చాలా మందిలో. లోపించింది కాబట్టి అలా చేస్తున్నారు. హ్మ్. దీనిలో ఇంకంతకంటే మనం ఏమంటావు? ఏమన్నా తల్లిదండ్రులను ఇన్వాల్వ్ చేస్తే తప్పు వాళ్ళది ఉంది అనొచ్చా అమ్మా? ఇప్పుడు ఈ ఈ వాళ్ళకి తెలీదు గదా!
పిల్ల ఇప్పుడు మార్నింగ్ షోకెళ్ళామనుకో సినిమా హాల్‌లో, ఎంతమంది వెనక బ్యాగులేసుకుని కుర్రగారు ఎంతమంది వస్తారో తెలుసా? టీనేజ్ అమ్మాయిలు, అబ్బాయిలు. కాలేజీకెళ్తుంది అమ్మాయి అనుకుంటారు ఇంట్లో వాళ్ళు భుజాన బ్యాగేసుకొని. అది కాలేజీకెళ్ళదు. ఆ బీచ్ ఎవరు ఎక్కడో ఉంటాడు వాడు బాయ్ ఫ్రెండు వాడిదెక్కి సినిమాకెళ్ళిపోతుంది. హ్మ్. పాత సినిమాలు, జనాలు లేని సినిమాలు ఇలాంటి వాళ్ళకి కొన్ని మార్గనిర్దేశకాలనమాట. హ్మ్. అలా జనాలు తక్కువున్న దాంట్లో లాస్ట్ సీన్‌లలోకెళ్ళిపోయి కూర్చుంటారు. అంటే సినిమా గోల సినిమాదే, వీళ్ళ గోల వీళ్ళదే. వీళ్ళకి ప్రైవసీ కావాలి. కాబట్టి అక్కడికొచ్చారు. జనాలు లేని చోట కూర్చొని వాళ్ళ సరదాలు వాళ్ళు అంటే పబ్లిక్‌లో తీర్చుకుంటుంటారు. ప్రైవసీ వెతుక్కుంటున్నారు. పబ్లిక్‌లో ప్రైవసీ వెతుక్కుంటున్నారు. ఎందుకంటే జనంలో సినిమా గోలలో ఉంటారు కదా జనాలు. వీళ్ళ గోలలో వీళ్ళుంటారు. వాళ్ళ గోలలో వాళ్ళుంటారు. సినిమా అయిపోయాక 5 నిమిషాల ముందో వీళ్ళు బయటికెళ్ళిపోతారు. హ్మ్. జనాలు మళ్ళీ లైట్‌లేస్తే చూస్తే ఎవరన్నా గుర్తుపడతారని 5 నిమిషాల ముందుందంగానే ఎంతమందో మార్నింగ్ షోకెడితే సగం మంది జనాలు వాళ్ళే ఉంటారు. హ్మ్. వాళ్ళ పేరెంట్స్‌కి తెలీదు గదా! వాళ్ళు సినిమాకెళ్లారని తెలీదు. వాళ్ళు కాలేజీకెళ్లారనుకుంటారు. కాలేజీ టైంకి ఇంటికొచ్చేస్తారు అంతే. అవును. హ్మ్. చదువుకుంటున్నారనుకుంటారు. ఇక కొంతమందికి కొన్నాళ్ళ తర్వాత ఇది బయటపడుతుంది. హ్మ్. బయటపడితే ఏం జేస్తారు? ఆడపిల్లయితే కొడతారు, తిడతారు. సూయిసైడ్ జేసుకుంటారు. ఇదొక భయం గదా! ప్రేమ విఫలమైతే సూయిసైడ్ జేసుకుంటారు. అందుకని గట్టిగా చెప్పడానికి వీల్లేదు. గట్టిగా తిట్టడానికి వీల్లేదు. ఇంట్లోంచి వెళ్ళిపోతారేమోని భయం. వాడినే నేను జేసుకుంటానంటదేమోనని భయం. హ్మ్. ఏం చేయగలుగుతారు? అంచేత ఏదో 2 తిడతారు. చదువు మానిపించి మహా అయితే ఇంట్లో కూర్చోబెడతారు. అంతకంటే ఏం చేయగలరు వాళ్ళు? చెప్తే వినే స్థాయిలో లేరెవరు పిల్లలు. 3 ఏళ్ల పిల్లలు, 5 ఏళ్ల పిల్లలే చెప్తే వింటల్లా. ఇంక 15, 16 ఏళ్ళొచ్చిన టీనేజ్ పిల్లలెక్కడ వింటారు? ఎవ్వరూ వినరమ్మా అసలు. అది చిన్నతనం నుంచే రావాలి. అంటే 3, 4 ఏళ్ల వయసు నుంచే వాళ్ళకి హ్మ్. అమ్మ, నాన్న అంటే ఒక రకమైన భయము, భక్తి, గౌరవం ఇవన్నీ ఉండాలి. భయం లేదు, భక్తి లేదు, గౌరవం అసలే లేదు. హ్మ్. విచ్చలవిడిగా తిరిగే పిల్లలకు ఎవరు చెప్తే వింటారు? వాళ్ళెప్పుడో చేయి చేసి దాటిపోయారు. ఆటారు. హ్మ్. అంచేత ఎవరు చేయగలిగింది ఏం లేదు. మొదటి నుంచి పేరెంట్స్ ఆ కట్టడి చేసి నాకు బాగా గుర్తు నాకు 40 ఏళ్ళు దగ్గర దగ్గర. ఆర్టీసీ బస్సు మా గుమ్మంలో ఆగుతుంది. స్కూల్ నుంచి వచ్చి పేవ్‌మెంట్ దగ్గర కరెక్ట్‌గా అక్కడే ఆగుతుంది. అది వాడు బ్రేక్ ఏయడంలో కొంచెం దూరం ఎళ్లి ఆగింది. మా హ్మ్. ఇంటికి ఎదరకెళ్ళి ఆగింది. అక్కడ బస్సు దిగి ఇలా నడిచొచ్చా. మా అమ్మగారు గేట్‌లో నా కోసం ఎదురు చూస్తున్నారు. ఆవిడ వెంటనే నన్నడిగిన ప్రశ్న ఏంటంటే, "బస్సు ఇక్కడ కదా ఆగుతుంది. నువ్వు అక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తున్నావు?" హ్మ్. అంటే అంత కట్టడుండేది ఆ రోజుల్లో. నేను బస్సు దిగాను. ఈ బస్సు ఎదర ఆగింది. అక్కడి నుంచి నడిచొస్తున్నాను చెప్పా అది వేరే విషయం. కానీ నీ బస్సు ఇటు నుంచి వస్తే నువ్వు ఇక్కడ దిగాలి. అక్కడి నుంచి ఎందుకొస్తున్నావు? అంటే ఏమో ఎక్కడికెళ్ళొస్తోందో అన్న జాగ్రత్త. వేరే ఉద్దేశ్యం ఏం గాదు. ఆ అతి జాగ్రత్త ఎంతవరకు ఉండేదంటే చాలా కట్టడుండేది పూర్వకాలం ఆడపిల్లకు. ముఖ్యంగా ఈ చదువులొచ్చిన తర్వాత ఆడది బయటికెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత దాన్ని పట్టుకోవడం కష్టమైపోతోంది. కష్టమే. చదువు పేరు చెప్పి బయటికెళ్తున్నారు. ఎక్కడికెళ్తున్నారో తెలీదు. ఏం జేస్తున్నారో తెలీదు. వాళ్ళకి కూడా ఎవరెళ్తారు రోజును? హ్మ్. అంచేత ఈ వీళ్ళకుండాలి. నేను గిరి గీసి ఆ గీత దాటి వెళ్ళకూడదని వీళ్ళకుండాలి. అది వీళ్ళకి పోయింది. ఫ్రీడమ్ వచ్చేసింది. పుస్తకాలు బయటకెడితే సాయంత్రం దాకా ఎక్కడ తిరిగినా పర్వాలేదన్న ధోరణిలో వీళ్ళుంటున్నారు. వాళ్ళుంటున్నారు. మగవాళ్ళు అలాగే ఉంటున్నారు. అంచేత కష్టం. వీళ్ళని ఇలాంటి వాళ్ళని భరించడం చాలా కష్టం. అన్‌లెస్ వాళ్ళకి వాళ్ళుగా తెలుసుకొని ఇది తప్పు, ఇది ఒప్పు అని తెలుసుకునే స్థాయి వచ్చేదాకా మాత్రం చాలా చాలా కష్టం అమ్మా. కష్టం. అమ్మ మన కల్చర్ ఎటుపోతుంది అనేది ఒక క్వెషన్ మార్క్‌గానే మిగిలిపోతుంది. అవును. అదేంటంటే భార్యలు. ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు ఈమె నాకు నచ్చింది అని చెప్పేసి జీవితంలోకి తెచ్చుకుంటున్నారు. వాళ్ళ ఫ్రెండ్ ఎప్పుడో ఒకసారి ఇంటికొచ్చినప్పుడు నీ భార్య నాకు నచ్చింది అనంటే, సరే నీ భార్యని నాకు, నా భార్యని నీకు ఎక్స్‌చేంజ్. ఎక్స్‌చేంజ్ ఆఫర్ ఎక్స్‌చేంజ్ అని ఆఫర్. అలాంటిదొకటి పెట్టేసుకొని వైఫ్ స్వాపింగ్ అనేది ఇప్పుడు నౌ ఏ డేస్‌లో ఎక్కువ ట్రెండింగ్‌గా నడుస్తుందన్నట్టు. హ్మ్. ఇంకా ఇష్టం. వాళ్ళు పనిచేసుకుంటున్నారు. హ్మ్. అలా వాట్సాప్ గ్రూప్‌లు కూడా క్రియేట్ చేసుకొని, దానిలో ఫోటోస్ షేర్ చేసుకొని, నీకే అమ్మాయి నచ్చుతదో ఆ అమ్మాయి గ్యాదర్ అవ్వడం ఇవన్నీ చూస్తుంటే మత్తి పోతుందమ్మా. అసలు అవును. దీన్ని ఎట్లా తీసుకోవచ్చంటారు? మన కల్చర్ ఇంకా రాను రాను ఎలా మారిపోతది? అసలు ఏమవుతది? ఇప్పుడు ఇది ఒకప్పుడు 1970స్‌లో విన్నాను ఈ కథ నేను ఇలాంటిది. అంటే హ్మ్. వైఫ్ స్వైపింగా అదే స్వైపింగ్ ఏదో అన్నావు గదా! అలాగా వాళ్ళందరూ కలిసి ఒక పార్టీ పెట్టుకుంటారు. అవును. ఒక పార్టీలో కలుస్తారు అందరూ. ఆడ, మగ అందరూ కలుస్తారు. వాళ్ళ కీ చైన్స్ అన్నీ ఓ చోట పడేస్తారు. అందరూ తలో కీ చైన్ తీసుకుంటారు. ఎవరి కీ చైన్ వస్తే వాళ్ళు ఆ రోజు ఆ వ్యక్తితో గడపాలి. వీళ్ళకి చాయిస్ లేదు. హ్మ్. వాడు బాగున్నా అంతే, బాగుండకపోయినా అంతే. గడపవలసిందే. వీళ్ళు కూడా బాగా అంత మంచి మూడ్‌లో ఉంటాడు కాబట్టి ఎవడో ఒకడు దొరికితే చాలన్న రేంజ్‌లో వీళ్ళుంటారు. సరే అలా అలా నడిచేది ఒకప్పుడు సంగతది. హ్మ్. ఆ తర్వాత తర్వాత అదెందుకో మరుగున పడిపోయింది. ఇప్పుడు మళ్ళా ఈ స్వైపింగ్ అనేది ఇప్పుడు మొదలైంది. హుహు. నేను గూడా విన్నానిది. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఇళ్లలో ముఖ్యంగా ఏంటంటే మిడిల్ క్లాస్ కాకుండా అప్పర్ మిడిల్ హైఫై సొసైటీల్లో ఈ క్లబ్బులకెళ్ళాలి. ఆడాళ్ళు క్లబ్‌కెడతారు. మగాళ్ళు క్లబ్‌కెడతారు.
అందరూ పేకాడుకుంటారు, అందరూ డ్రింకులు తాగుతారు. బాగా హైఫై లైఫ్‌లు లీడ్ చేసే లీడ్ వాళ్ళకి, చేశారు. వాళ్ళకొచ్చే వాళ్ళ భర్తో, వాళ్ళ భార్యతోటో ఆనందం సరిపోక ఎక్స్‌ట్రా మ్యారిటల్ ఎఫైర్ కోసమే ఎగబడుతుంటారు జనం. అలా జనం వెళ్ళే వాళ్ళకి ఇలా ఎక్కడెక్కడ కావాలి అని ఎతుక్కోక్కర్లేకుండా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటారు. ఏ వాట్సాప్ గ్రూప్ లాగానో. వీళ్ళందరూ కలిసి ఒక రోజు ఫిక్స్ చేసుకుంటారు. అంటే నేను విన్నదే, ఇది ఎంతవరకు కరెక్టో తెలీదు. ఒక రోజు ఫిక్స్ చేసుకుంటారు. ఆ రోజు అందరూ కలుస్తారు. కీసో ఏదో ఎక్స్‌చేంజ్ చేసుకుంటారు. లేదా చీట్లేసుకుంటారో ఏం చేస్తారో. ఎవరి పేరొస్తే వాళ్ళు వాళ్ళతో ఆ రోజు గడుపుతారు. హ్మ్. అది మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ అండ్ కోఆపరేషన్ అనాలి దీన్ని. భార్య ఎవరితోటైనా వెళ్ళినా భర్తకి ఇబ్బంది లేదు. భర్త ఎవరితోనైనా వెళ్ళినా భార్యకి ఇబ్బంది లేదు. అంతే కదా! మరి ఇంకొక దాంతో వెడుతోందని తెలిసి చిన్న అనుమానం వస్తేనే ఆడవాళ్ళు రచ్చ రచ్చ చేస్తారు. చేస్తారు. మరెలా ఒప్పుకుంటున్నారు వాళ్ళు? అసలు భార్యని పరాయివాడు చూస్తేనే కోపగించుకునే మగవాడు, భార్య పరాయివాడితో వెడుతుంటే వీడెలా మంచి అండర్‌స్టాండింగ్ అనమాట. అలాంటి విషయాల్లో మాత్రం అమ్మో! అందులో అంత చాలా చ అండర్‌స్టాండింగ్ ఉంటదా అమ్మా? అసలు మరీ టూ మచ్ కాకపోతే? ఉందని అనుకోవాలి మరి. ఇలాంటివి అంటే పెచ్చు పెరిగిపోయి అది కల్చరు, మన దేశం, మన సాంప్రదాయం గుడ్డుగోచి ఇవన్నీ ఎప్పుడో పక్కన పడేశారు. హ్మ్. మన హ్యాపీనెస్, మన ఆనందం. నాకు ఇంకొకడి భార్యతో ఆనందం. ఈమెకి ఇంకొకడి భర్తతో ఆనందం. ఓకే. షేర్ చేసుకుందాం. అంటే ఆ ప్లేస్‌లో ఒకరినే మనము ఊహించుకుంటాము. ఆ ప్లేస్‌ని ఇంకొకరికి ఇవ్వాలి అంటే మన మనసు, మైండ్ అంతా గూడా ఒక ఏమీ లేవు. వాళ్ళకి అలాంటి వాళ్ళకేముండవు. అలాగా విచ్చలవిడిగా తిరిగే వాళ్ళకి ఏమీ అలాంటివుండవు. కొత్త స్పర్శ, కొత్త టేస్టు. ఇప్పుడు ఈ హోటల్‌లో తిన్నావు. ఈ హోటల్‌లో ఇడ్లీ బావుంది. రేపొద్దున ఆ హోటల్‌లో తిందాం. ఆ హోటల్‌లో దోస బావుంటుందేమో చూద్దాం. హ్మ్. అంటే ఇది తిండి వరకే పరిమితం కాకుండా సెక్స్ దాకా పాకిపోయింది. అంటే ఒకే హోటల్ అస్తమానం ఎందుకు? ఒకే సినిమా అస్తమానం ఎందుకు? ఒకే డ్రెస్ అస్తమానం ఎందుకు? అన్న విషయాన్ని ఆఖరికి సెక్స్ దాకా ఎళ్ళిపోయింది. ఒకే మొగుడు అస్తమానం ఎందుకు? పండగ నాడు గూడా పాత మొగుడేనా అని ఒక సామెతుంది. హ్మ్. మూడు హ్మ్. సామెత. హ్మ్. అంచేత ఎప్పుడూ ఒకడే మొగుడుతో ఎందుకు? ఒకతే ఆడదాంతో భార్యతో ఎందుకు? జస్ట్ ఫర్ చేంజ్ ఇంకొక ఆడదాంతో వెళ్లి చూద్దాం. జస్ట్ ఫర్ చేంజ్ ఇంకొక భర్తతో ఎళ్లి చూద్దాం. హ్మ్. అన్న టేస్ట్ తేడా వచ్చేసింది చూసావా? ఇది అవతల వాళ్ళ మరి అండర్‌స్టాండింగో, అది కోఆపరేషనో, భార్యకి భర్త, భర్తకి భార్య ఎలా అందులో వాళ్ళు అంటే ఎలా సర్దుకుంటున్నారో తెలీదు గానీ, రగిలిపోతుంది కడుపు ఇంకొకళ్ళైతే అసలు. మామూలుగా అయితే భర్త ఎవరితోటో ఎళ్ళొచ్చాడంటే దీనికి ఎంత కోపమొస్తుంది. అలాగే భార్య ఎవరితోటో తిరుగుతోందంటే మర్డర్‌లు చేసినోళ్ళున్నారు. అవును. ఎన్నో కేసులు చూస్తుంటాం. భర్త అనుమానంతో మర్డర్ చేశాడు, భార్య అనుమానంతో మర్డర్ చేసిందని. అలాంటిది అది గూడా లేకుండా మంచి అండర్‌స్టాండింగ్‌తో వెళ్ళి ఒకళ్ళతో ఒకళ్ళు ఎంజాయ్ చేసి బాగుంది అని ఇంటికొచ్చి చెప్పుకుంటున్నారంటే మరి దాన్ని ఆ కల్చర్‌ని ఏమనాలో తెలీదు. అసలు ఫారెన్‌లో కూడా ఇలాంటి కల్చర్ ఉందో లేదో నాకు అనుమానమే. ఇంకా వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసేసుకొని దాంట్లో ఫోటోస్ పంపించడం గదమ్మా! ఇందులో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వాళ్ళను మీకు పంపిస్తాము. ఒక ఫీజ్ గూడా ఒక అందరూ నామినల్ ఫీ అందమైన ఉంటది. అమ్మాయినే సెలెక్ట్ జేసుకుంటారు. ఎంతమందికి పంపిస్తారు దాన్ని? ఇప్పుడు హ్మ్. తోడు నీడ ఉంది. హ్మ్. తోడు నీడల ఎర్రగా బుర్రగా ఉన్న ఆవిడ దగ్గర క్యూ కడతారు జనం. హ్మ్. యావరేజ్‌గా ఉంటుంది. ఆవిడ దగ్గర ఎవ్వరు అసలు ఆవిడని అడగను గూడా అడగరు. అంటే 60 ఏళ్ళు, 70 ఏళ్ళు వచ్చినోడికి కూడా అందమైందే గావాలి. ఆ! అలంకారంగా ఉన్నదొద్దు. ఏదో నాకింత వండి పెడుతుంది గదా! అన్నది కాదు. అదే గావాలి. అలాగా ఇప్పుడు వీడు వాట్సాప్‌లో ఫోటోలు పెడతాడు. అందరూ ఎర్రగా ఉన్న దాన్ని 10 మంది అడిగారనుకో, 10 మంది దగ్గరికి పంపించేస్తారా ఆవిడని? హ్మ్. అది ఆడదేనా? ఎంతమంది దగ్గరికెళ్ళగలుగుతుంది? హ్మ్. అంచేత అది ఎంతవరకు సక్సెస్సో తెలీదు గానీ, ఇదైతే ఈ ఎక్స్‌చేంజ్ ఆఫర్ అయితే ఉంది. హ్మ్. ఇది ఎందుకమ్మా మాత్రం మొన్న బెంగుళూరులో గూడా ఒకతను వాట్సాప్ గ్రూప్‌లో పెట్టేసి హ్మ్. మెంబర్‌షిప్ ఇచ్చాడు 10,000. మెంబర్‌షిప్ 1 మంత్‌కి 10,000 దాంట్లో ఎన్రోల్ అయిన తర్వాత మొత్తం ఫోటోస్ వచ్చేస్తా ఉంటాయి. అట్లా హ్మ్. 5,000 మంది ఆ గ్రూప్. మెంబర్స్‌గా జేరారు. హ్మ్. ఎంత మదవెక్కి కొట్టుకుంటున్నారో తిట్టకూడదు గానీ, ఎంత బలిసి కొట్టుకుంటున్నారో వాళ్ళు. అనకూడదు నిజంగా. హ్మ్. అంత కోపమొస్తుంది నాకు. ఒక భార్యకి ఒక భర్త అన్నది ఎప్పుడో పోయిందమ్మా. పోయింది. ఆటవిక జాతిలో ఒకప్పుడు భార్యాభర్త సంబంధం ఉండేది గాదు. హ్మ్. అడవిలో మన వాళ్ళు కందమూలాలు తిని ఆకులు, అలములు కప్పుకున్న రోజుల్లో ఒక భార్య, ఒక భర్త అనే రిలేషన్ లేదు. ఎవరికి ఎప్పుడు ఏది అవసరమైతే అది వెళ్ళిపోవడమే. ఇప్పుడు నాకు ఆకలేస్తే నేను హోటల్‌కెళ్ళి తినేయడమే. అలాగా ఈవిడకి కావాలనుకుంటే ఏదో దొరికిన మగాడితో వెళ్ళిపోవడమే. వీడికి కావాలనుకుంటే దొరికిన ఆడదాంతో అలా ఉండేది ఆటవిక జాతి. ఇప్పుడు రోగాలొచ్చేసినాయి. అదే మళ్ళీ మనం కల్చర్ ఎక్కడికెళ్తోందంటే ఆటవిక జాతిలోకెళ్తున్నాం. హ్మ్. ఎవరో ఒకడు వేరే వాడు కావాలి. టేస్ట్ కొత్తది కావాలి. అని మళ్ళీ ఆటవిక జాతిలాగా ఎవరో ఒక మగాడు, ఎవరో ఒక ఆడది అన్నట్టు అయిపోయింది తప్ప, ఒక భార్య, ఒక భర్త, ఒక బంధము, ఒక ఫ్యామిలీ అన్నది దాని అర్థమే మారిపోయింది గదా మారిపోయింది. అసలు. హ్మ్. అంత ఘోరంగా తయారైపోయారు. వీళ్ళందరూ 60, 70 ఏళ్ల ఆడదాన్ని ఎవరైనా కోరుకుంటారా? నేనెప్పుడు అదే చెప్తాను. ఎవరికీ అక్కర్లా. 25
35. ఈ 10 ఏళ్లలోనే ఈ తల తిరుగుడు పనులన్నీ, ఈ దరిద్రపు పనులు ఏం చేసినా ఈ 10 ఏళ్లే. 50 ఏళ్ల తర్వాత చేయమని చూద్దాం. పనికిరాదు. ఎందుకని? దానికి వయసు అయిపోయింది కాబట్టి. ఆ! అంటే ఈ వయసుకి ఇస్తున్నారు గానీ, ప్రాధాన్యం మనిషికి ఇవ్వటం లేదు కదా! వయసుకే ప్రధానం. ఈ 10 ఏళ్లే ఏం చేసినా, ఏ దరిద్రపు పనులు చేసినా, అది టూలెట్ బోర్డ్‌లోకెళ్ళని, మెట్రో స్టేషన్‌లో తగలని, ఏం తగలన్ని ఈ మధ్యలోనే జరుగుతుంది. అంతేగాని ఈ 10 ఏళ్ల తర్వాత 50, 60 ఏళ్ళొచ్చాక రా బాబు అని పిలిచినా కూడా ఎవ్వడు రాడు. వద్దులే మా అమ్మగారు అని వెళ్ళిపోతాడు వాడు. అంచేత మరి వీళ్ళకి ఇప్పుడు వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కావాల్సుకొని వాళ్ళొక అండర్‌స్టాండింగ్‌తోని చేసుకుంటున్నారు. అవును. అంటే ఇలా ఓకే అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు ఎక్స్‌చేంజ్ అవ్వడం. అవును. ఒకవేళ కుటుంబాలకి అంటే ఇటు ఫ్యామిలీకి గాని, అటు ఫ్యామిలీకి గాని తెలిస్తే రేపు సిట్యుయేషన్ ఏంటి అనే సంగతి అసలు మర్చిపోతారు. రేపటి సంగతి ఎవరు ఆలోచిస్తున్నారమ్మా? అంతా ఉమ్మడికయ్యాం. ఇవాళ ఆనందంగా ఉన్నామా లేదా? రేపటి గురించి ఆలోచన ఎవరికీ లేదు. హ్మ్. రేపటి గురించి ఎవ్వరు ఆలోచించట్లే. ఇవాళ ఆనందంగా ఉన్నాం గదా! రేపొచ్చినప్పుడు అప్పటి సంగతి రేపు చూద్దాం. హ్మ్. అప్పుడు ఆలోచిద్దాం రేపటి సంగతి. అప్పుడేదో ఒక కథ చెప్దాం. అంతే తప్పించి అంతేగాని ఇవాళుండే సంతోషం ఎందుకు పోగొట్టుకోవాలి రేపటి కోసమని. పూర్వం ఏంటంటే భావితరాలు, భవిష్యత్తు, వల్లకాడు, వసనపురం అని ఉండేవి ఇవన్నీ. ఫ్యూచర్ గురించి కూడా ఆలోచన ఉండేది. ఇవాళ రూ. 10 దాచుకుంటే రేపు ఫ్యూచర్‌లో పనికొస్తుంది. ఇప్పుడు ఇవాళ రూ. 10 రేపు బతుకుంటామో, చస్తామో ఇవాళ హాయిగా ఖర్చు పెట్టేసుకుంటే పోతుంది గదా! అనే జనరేషన్ ప్రస్తుతం ఉంది. అంచేత ఫ్యూచర్ కోసం రూ. 10 దాచుకోవాలి. ఫ్యూచర్ కోసం బావుండాలి. ఫ్యూచర్ అన్నదే లేదు అసలు ఇప్పట్లో. హ్మ్. అందుకని ఇవాళ గడిచిందే ఆనందం. హ్మ్. రేపటి గురించి నా ఆలోచన లేదు. ఇవాళ హ్యాపీగా ఉన్నామా లేదా? అయిపోయింది. ఈ రోజు గడిచిపోయింది. అంతే గడిచిపోయింది. చాలు రేపు బతికి బావుంటే చూసుకుందాం అంతే. హ్మ్. అంచేత ఎంతసేపటికి ఈ భార్యాభర్తల సంబంధం అన్నది పోయి, మళ్ళీ మనం ఆటవిక జాతిలోకెళ్ళిపోయి ఏదో మగాడని, ఆడదని ఎవరికి ఎవరు నచ్చితే వాళ్ళతో వెళ్ళిపోతున్నారు అంతే. అంతే. అంతేగాని భార్య, భర్త కాకుండా వేరే మగవాడితో వెడుతున్నాను, నాకు వాడు ముట్టుకుంటే కంపరం వస్తుంది, గొంగళి పాకినట్టు వస్తది, ఇలాంటి ఫీలింగ్స్ ఎవరికీ లేవు. అలాగే ఆడదానికి లేవు, అలాగే మగవాడికి లేవు. అయితే ఇందులో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు భార్య, భర్త ఇద్దరు ఉన్నారు. వీళ్ళు ఈ క్లబ్‌లో చేరదాం అనుకున్నాడాయన. భార్య ఒప్పుకోకపోతే? ఈవిడ కూడా ఒప్పుకుంటే కదా క్లబ్‌లో చేరతారు. నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు అనే భార్య వచ్చిందనుకో కర్మం జాలక. అప్పుడేం చేస్తాడు? తెలియకుండా చేస్తాడు. తెలిసి ఈయనొక్కడు అడతాడు. కానీ అందులో కంపల్సరీగా భార్య, భర్త ఇద్దరూ చేరాలి కదా! లేకపోతే ఆడవాళ్ళు సగం మంది మేము రామంటే ఏం చేస్తారు? సగం మంది పెళ్ళాలు మేము రావన్నారనుకో వాడు క్లబ్ ఎలా నడుపుతాడు? ఇద్దరూ రావాలి కదా! అంచేత ఒక్కొక్క భార్య ఒప్పుకోదు. నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు అందనుకో. అప్పుడు ఏం చేస్తాడు ఆ భర్త? కొట్టి తిట్టి బలవంతంగా దింపుతాడా? లేకపోతే ఇష్టం లేదని వాడు వెళ్ళడం మానేస్తాడా? నీ కర్మ నువ్వు అనుభవించు నేను పోతున్నాను పోతాడా? అదే అర్థం కాని ప్రశ్న నాకు. నాది నా ఇష్టం. నువ్వు రాకపోతే రాకపో. నేనైతే నన్ను ఎంజాయ్ చేస్తాను అని ఇలా చెప్పేసి ఇలా అంటాడు. సగం నన్ను మంది మాత్రం ఇలా రిస్ట్రిక్ట్ సగం చేయొద్దు. మంది ఆడవాళ్ళు 100కి 50 మంది ఆడవాళ్ళు సపోజ్ వ్యతిరేకించారనుకో. హ్మ్. అప్పుడు ఉన్న 50 మందితో ఎలా నడుపుతాడు? 100 మందికి వీళ్ళు కూడా 100 మంది ఉంటే కదా ఎక్స్‌చేంజ్ చేస్తాడు. వీళ్ళు 50 మంది, వాళ్ళు 100 మంది అంటే డిమాండ్ అండ్ సప్లై పెరిగిపోయింది కదా! హ్మ్. డిమాండ్ ఎక్కువుంది, సప్లై తగ్గిపోయింది. ఒప్పుకున్న వాళ్ళే కదమ్మా! ఒప్పుకున్న వాళ్ళే ఆ గ్రూప్‌లో జాయిన్ అవుతారు. ఒప్పుకున్న వాళ్ళే భార్య 50 మంది ఆడవాళ్ళే గ్రూప్‌లో చేరారు. 200 మంది మగవాళ్ళు గ్రూప్‌లో చేరారు. ఈ 50 మంది ఆడవాళ్ళే 200 మందికి ఎలా ఇస్తాడు వాడు? వాళ్ళు కూడా 200 మంది ఉంటే ఎక్స్‌చేంజ్ చేస్తాడు. అంచేత మార్పు ఎక్కడి నుంచి రావాలంటే ప్రారంభం నుంచే రావాలి. కొంతమంది దాన్ని హెసిటేట్ చేయాలి. నేను దీన్ని వ్యతిరేకిస్తున్నాను అని ఖచ్చితంగా చెప్పగలగాలి. అలా చెప్తే ఎన్నాళ్ళు నడుపుతాడది? క్లబ్ ఇద్దరు ఓకే అన్నారు కాబట్టే నడపగలుగుతున్నాడు. నడపగలుగుతున్నాడు. అంతే. ఇప్పుడు మొగుడు ఎడతాడు. లేడీస్ లేరక్కడ. వీడొక్కడే ఎళ్లి ఏం చేస్తాడు? అంచేత అలాంటి మార్పు వస్తేనే ఇది సాధ్యమవుతుంది. అలాంటి మార్పు ఎక్కడి నుంచి రావాలంటే మరి సహజంగా అయితే ఆడవాళ్ళ నుంచే రావాలి. ఎందుకంటే ఇలాంటి విచ్చలవిడి శృంగారానికి, విచ్చలవిడితనానికి ఆడవాళ్ళు ఇష్టపడరు కాబట్టి. ఇప్పుడు ఇష్టపడుతున్నారు కాబట్టి బాగా నడుస్తున్నాయి ఇలాంటివి. ఏదైనా అతి సర్వత్ర వర్జేయత్ అన్నారు పెద్దవాళ్ళు. అంటే అతిగా చేసేది ఏది పనికిరాదు. ప్రస్తుత కాలంలో ఇవన్నీ పెచ్చు పెరిగిపోయాయి. టూలెట్ బోర్డ్‌లలో గానీ, మెట్రో స్టేషన్‌లలో గానీ, సినిమా హాల్స్‌లో గానీ, ఇలాంటి క్లబ్బుల్లో గానీ ఏదైనా అతిగా వెళ్ళిపోయింది. ఎప్పుడో ఒక చోట ఎక్కడో దెబ్బతింటుంది. మళ్ళీ వెనక్కొస్తుంది. అప్పటి వరకు భరించాల్సిందే, సహించాల్సిందే. వేరే మార్గం లేదు. అంతే. థాంక్ యూ. థాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.